హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నంగనాచి చీర నడివీధిలో ఊడిందంట, ఇది అట్టనే ఉందే అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. విషయం ఏంటంటే, మన మేకుబాయ్ నటించిన టాక్సిక్ మూవీ థియేటర్స్లో బీభత్సం చేస్తుంది. ఇంటర్వెల్కే లంగోటాలు ఎగబట్టుకొని దిక్కు దిశ లేకుండా పారిపోతున్నారంటే ఏ రేంజ్లో మడత పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. మీకు ఎవరి మీదన్నా కోపం ఉంటే ఈ సినిమాకి ఒక టికెట్ తీసి లోపలికి తోలండి, మిగతాది మన పేకుబాయి చూసుకుంటాడు. ఇంటర్వ్యూలకే జనాలు తూర్పు అనుకొని పడమర తిరిగి దండం పెడుతుంటే ఒక్కొక్కడు వచ్చి సినిమా చాలా బాగుంది, హాలీవుడ్ రేంజ్ సినిమా కాబట్టి మన జనాలకి ఎక్కదు అని అంటున్నారు. ఇలా చెప్పిన వాళ్ళని రేకుబాయితో ఏపించాలి. అర్థం కాకుండా తీస్తే హాలీవుడ్ అనడం ప్యాషన్ అయిపోయింది. అంటే అవతారు, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ ఇవి హాలీవుడ్ సినిమాలు కాదా? భోజ్పూర్ సినిమాలా? స్టోరీ లేదు, స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు, సరైన స్క్రీన్ ప్లే లేదు, ఇవేమీ లేకుండా గ్యాప్ లేకుండా వేసుకుంటే హాలీవుడ్ అయిపోద్దా? ఇప్పుడు హాలీవుడ్లో కూడా రిలీజ్ అయింది కదా, మరి కలెక్షన్లు అవతారికి అనుకొని వచ్చాయా? సినిమాలో రెండే ఉంటాయి, పోసుకో వేసుకో అంతే. సినిమా ఎలా ఉంది అంటే బాగా వేసుకున్నారు అని చెప్తే వాళ్ళు మనల్ని వేసుకుంటున్నారు. సినిమాలో ఉండేదేమో అదే, అబద్ధం ఎట్లా చెప్పాలి? సినిమా 3 గంటలు ఉంది, కానీ ఒక రోజంతా బొక్కబడిన ఫీలింగ్ వచ్చింది. ఆ ఎడిటర్ ఎవడో కానీ ఆడిని కూడా మన యాసంగులంతా వేయించాల్సిందే. ట్రైలరు టీజర్ కట్ చేసినట్టు కట్ చేశాడు, బిట్లు ఎక్కడున్నాయని ఎత్తుక్కుంటూ పోయినట్టున్నాడు. ఇక డైరెక్టర్ ఆంటీ గురించి చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఆమెకున్న ఫ్యాంటసీలు అన్నీ సినిమాలో పెట్టింది. సినిమాలో వేసుకుంటున్నారా లేదంటే వేసుకునే గ్యాప్లో సినిమా పెట్టిందో అర్థం కాదు. ఈమె కేరళ ఆంటీ అంట, షకీలాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టు ఉంది. అయితే ఫైటింగు లేదంటే బ్యాటింగు. లేడీ డైరెక్టర్ అనే కానీ చాలా కసిగా తీసింది సినిమా. ఈమె ఫెమినిస్ట్ అంట, తన పోరాట పటిమనంతా ఇక్కడ చూపించింది. అక్కడ కూడా సమానత్వం కోసం పోరాడిందంటే మామూలు ఫెమినిస్ట్ కాదు. ఇదే సినిమా ఒక మగాడు తీసుంటే లుంగి ఊడబీకే వాళ్ళు ఈ పాటికి. కానీ లేడీ డైరెక్టర్ కావడంతో కిక్కురు మనడం లేదు. ఈ సినిమాని తెలుగులో హాట్ కింగ్ మామ 120 కోట్లు పెట్టి కొన్నాడంట. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్లో కార్లో వేసుకునే సీన్ చూసి కొన్నాడా లేదంటే మూవీ టీం అన్కట్ వర్షన్ బిట్లు చూపించి టెంప్టింగ్ చేశారా అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి బిట్లు చూసే కొని ఉంటాడు. దిల్లు మామ చూసా, మూవీ టీం చూసింది, సెన్సార్ వాడు చూశాడు, ఓవర్సీస్ ఆడియన్స్ చూశారు. మేమేం పాపం చేశాను, అన్ని కట్ చేశారు. బిట్లు చూపించి మమ్మల్ని టెంప్ట్ చేసి 600 టికెట్ రేట్ పెట్టి అదే కట్ చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా? రుక్కు సీన్లు అయితే మొత్తం కట్ చేశారు. వాటినే నమ్ముకొని సినిమాకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇక దిల్లు మామ ఈ సినిమా కోసం ఆల్రెడీ థియేటర్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఇరుముడి సినిమాకి థియేటర్ లేకుండా చేయాలని చూశాడు. చాలా రోజుల తర్వాత రవితేజ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే క్యూ కట్టారు. 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసిందంటేనే సినిమా రేంజ్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమాకి థియేటర్లు పీకేసి డబ్బింగ్ సినిమాకి ఇచ్చాడు. ఇంత ధూలేంటి హాట్ కింగ్ మామ నీకు? ఆయన వ్యవహారం చూస్తే ఎక్కడ మొదలెట్టాడో మళ్ళీ అక్కడికే వెళ్ళేలా ఉన్నాడు. దెబ్బ సినిమాని కొన్నాడు, ఇప్పుడు ఆయనకే దెబ్బడిపోయింది. ఒక సక్సెస్ఫుల్ రీజనల్ సినిమాకి థియేటర్లు పీకేసి ఒక డబ్బింగ్ సినిమాకి, అది కూడా బూత్ సినిమాకి థియేటర్లు ఇచ్చాడు. నిన్ను కూడా ఏసాంగులంతో ఏపీయాల్సిందే. దేవుడి పేరు మీద ఆడుతున్న సినిమాకి థియేటర్లు తీసేసి ఒక బ్లూ ఫిల్మ్కి ఇచ్చాడంటేనే ఇంకేమనాలి? పోనీ సినిమా కొన్నాడు, నష్టాలు వస్తాయి కదా అనుకోవడానికి కూడా లేదు. ఆ సినిమాని తీసుకుంది రిటర్నబుల్ అడ్వాన్స్ కింద, అంటే ఎంత నష్టం వస్తే అంత డబ్బులు వెనక్కి వస్తుంది. మరి అలాంటప్పుడు ఇంత అతి చేయడం ఎందుకు? ఈ దెబ్బ సినిమా ఎలాగూ ఫ్లాప్ అయ్యేదే, బట్ ఇంత నెగిటివిటీ వచ్చి ఈ రేంజ్లో నాగిపోయిందంటే దానికి ఈ అతే కారణం. రవితేజ సినిమాకి, అది కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్, అదిరిపోయే కలెక్షన్లు వస్తున్న సినిమాని తీసేయడం జనాలకు అస్సలు నచ్చలేదు. ఇలా సినిమా పడగానే అలా బెండు తీశారు. ఇదొక్కటే కాదు, గతంలో చాలాసార్లు ఇలాగే చేశాడు. హనుమాన్ మూవీ, గుంటూరు కరం సినిమాలు వస్తుంటే హనుమాన్ సినిమాకి బొక్క పెట్టాలని చూశాడు. లాస్ట్కి ఆ హనుమంతుడే హాట్ కింగ్ మామకి బొక్క పెట్టాడు. పాలేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయితే తమిళ వారీసు సినిమాని రేసులోకి తెచ్చి మెజారిటీ థియేటర్లు కట్టబెట్టాడు. మళ్ళీ దసరా టైంలో రవితేజ, టైగర్ నాగేశ్వరరావు, బాలయ్య, భగవంత్ కేసరి సినిమాలు రిలీజ్ అయితే అదే సాంబారు సంబడం లియో సినిమాకి మెజారిటీ థియేటర్లు ఇచ్చాడు. రవితేజ, టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయితే అదే తమిళనాడులో 5, 7 థియేటర్లు ఇచ్చారు. కానీ ఇక్కడ తెలుగు సినిమాలని కాదని డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చాడు హాట్ కింగ్ మామ. కార్తికేయ 2 సినిమా కూడా ఇంతే. నిఖిల్ అయితే మీడియా ముందుకొచ్చి ఏడ్ చేశాడు.
మొన్నటికి మొన్న పోద్ది సినిమాకి టికెట్ హైక్స్ ఇస్తే ఒప్పుకునేదే లేదని రోడ్డెక్కి బట్టలు చించుకున్నాడు. ఓకే, టికెట్ హైక్స్ వల్ల ఆడియన్స్ నష్టపోతున్నారు అనుకోవచ్చు. మరి ఇప్పుడు డబ్బింగ్ సినిమాకి టికెట్ రేట్లు పెంచడానికి అప్పటికప్పుడు జీవో ఎలా తెచ్చుకుంటాడు? అంటే అధికారం చేతిలో ఉంది, ఆడిందే ఆట పాడిందే పాట. మొన్నటి వరకు ఏంటంటే నైజాంలో థియేటర్లన్నీ తన గుప్పిట్లో పెట్టుకొని తనకు అడిగిన రేటుకి సినిమా ఇచ్చేస్తే ఓకే, లేదంటే ఆ థియేటర్స్లో డబ్బింగ్ సినిమాలని పాత సినిమాలని ఆడించి వీళ్ళని దెబ్బతీసేవాడు. ఎప్పుడైతే మైత్రి వాళ్ళు, హోంబలే వాళ్ళు, సితారా వీళ్ళంతా ఎంటర్ అయ్యారో కాస్త బ్రేక్ పడిందనే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఇంకా కథలు పడుతూనే ఉన్నాడు. ఇప్పుడు తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. రవితేజ ఇరుముడి సినిమాకి థియేటర్లు తీసేసి డబ్బింగ్ సినిమాకి ఇవ్వడంతో, అది కూడా 75% థియేటర్లు ఇవ్వడంతో జనాల కంట్లో పడ్డాడు. ఇక వాళ్ళే చూసుకుంటారు. తన నెక్స్ట్ సినిమాలు వస్తే అప్పుడు ఉంటుంది తిరణాల. నువ్వు బతకడం తప్పు కాదు, నువ్వు తినడము తప్పు కాదు, పక్కనోడి నోటికాడ నుంచి తీసి తినడం తప్పు. నేను బ్రతకాలి అనుకోవడంలో తప్పు లేదు, నేను మాత్రమే బ్రతకాలనుకుంటేనే నాగిపోయేది. హార్ట్ కింగ్ మామకి బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు జనాలు. అధికారం ఎల్లకాలం ఉండదు మామ. మన సినిమాని ప్రపంచమంతా పొగుడుతుంటే, మన సినిమా కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంటే, ఈ సినిమా మీదే బ్రతికి ఆ సినిమానే చంపేయాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.